ఉంటున్న మా మిత్రుడు మధు యాస్కి గౌడ్ ఇక్కడనే ఉన్నాడు. మదన్న అమెరికాకు పోయి పెద్ద ఎత్తున ఒక న్యాయవాదిగా రాణించి ఈరోజు అమెరికా నుంచి వెనక్కి వచ్చి పార్లమెంట్ సభ్యుడైంది. ఎందుకంటే చదువుకోవడం వల్ల చదువుకోవడం వల్లనే మధు యాస్కి గౌడ్ వందలాది వేలాది మందికి అమెరికాలో వీసాలు ఇప్పించగలిగాడు. ఎంతో మందికి తెలియని వాళ్ళకి అమెరికా పోయి దిక్కుదోచకుంటుంటే అమెరికాలో వాళ్ళకి దారి చూపించిండు. ఎందుకయ్యా అంటే చదువుకున్నాడు కాబట్టి చేయగలిగాడు. అందుకే మిత్రులారా, కుల వృత్తిని కొనసాగించండి, కుల వృత్తిని గౌరవించండి, పిల్లలను మాత్రం బడికి పంపండి, పిల్లలను చదివించండి. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని వందల కోట్లు ఖర్చైనా మా బట్టి విక్రమార్క గారు వెనుకడుగు వేయకుండా గ్రీన్ ఛానల్లో మీకు డబ్బులు ఇస్తాడు.